you're shooting with a person, you're giving them suggestions. He kind of conducted a workshop also for the entire scene. నాకు ఆ రోల్ చేసిన హస్బెండ్ రోల్ చేసిన ఆయనకి, పాప రోల్ చేసిన అమ్మాయికి, ఇంకా నన్ను గొంతు పట్టుకుని ఆ దుర్మార్గుడు పట్టుకున్నాడు అని అన్నారు కదా. యాక్చువల్లీ దట్ గై ఈస్ వెరీ స్వీట్. పాప ఆయనకి టెన్షన్ వచ్చేసి కళ్యాణ్ గారితో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కదా, ఫస్ట్ టైం యాక్టింగ్ ఆ అబ్బాయికి, టెన్షన్ వచ్చేసి ఆయన నన్ను గట్టిగా పట్టేసుకున్నాడు. కానీ హీ వాజ్ లైక్ నాట్ వాంటింగ్ టు హర్ట్ మీ, బట్ ఆయనకి టెక్నికల్ తెలియలేదు, అంటే టెక్నిక్ గా ఎలా పట్టుకోవాలి తెలియక చాలా నలిపేసి నన్ను టార్చర్ చేసేసాడు. సో అది కూడా ఆయన అప్పుడు చూసి, అది కూడా ఆయన అప్పుడు గుర్తు పెట్టుకుని 2 సంవత్సరాల తర్వాత రిలీజ్ తర్వాత పాపం బాగా నొప్పి అయిందా అని అడిగారు కదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా. దట్ ఈస్ హిస్ మెమరీ. 2 సంవత్సరాల క్రితం షూటింగ్ జరిగినప్పుడు ఆ అమ్మాయిని ఆ అబ్బాయి గొంతు గట్టిగా పట్టుకున్నాడు. అది మళ్ళీ ఆ అమ్మాయిని చూడంగానే ఆయన గుర్తు వచ్చింది. సూపర్ కదా. ఈ 2 years లో హిస్ వెరీ బిజీ విత్ షూటింగ్. నిన్న మొన్న అవ్వలేదు, 22 లో అయింది. 2022 లో షూట్ అయిన విషయం. ఈ ప్రాసెస్ లో ఆయన పెద్ద లైఫ్ లో పెద్ద పెద్ద చేంజెస్ చూసారు. ఆయన విక్టరీ చూసారు, ఆయన హిస్టరీ క్రియేట్ చేశారు, ఆయన నేషనల్ ఫోకస్ అయ్యారు. మోడీకి ఎంతో ఇష్టమైన వన్ ఆఫ్ ది ఫేవరెట్ పీపుల్ కూడా, నాట్ జస్ట్ పొలిటీషియన్. ఇంత గ్రాఫ్ అంటే ఒక హాకీ బ్యాట్ గ్రాఫ్ అంటారు కదా, ఇట్లా ఆ గ్రాఫ్ తర్వాత కూడా నేను ఆయనకి గుర్తున్నాను. ఆ రోజు నాకు జరిగింది గుర్తుంది. సంథింగ్ ఓన్లీ కళ్యాణ్ గారికి మాత్రమే కుదురుతుంది, ఇంకెవరికి కుదరదు.